మాట్లాడతారు. ప్రతి ఒక్కరు దిగండి, స్టేజ్ మీద నుంచి అందరు దిగండి. అందరికి అవకాశం ఉంది మాట్లాడడానికి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. వీళ్ళు అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ కొట్లాడిన వాళ్ళకు, నిత్యం కొట్లాడే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దయచేసి కిందికి దిగండి, మాట్లాడే వ్యక్తులు మాత్రమే ఉండాలి. నేను దాని ఏఎస్ఓ ఎంపీఎస్ఓ వాళ్ళ గురించి గత 2-3 ఇయర్స్ అబద్ధ అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే పాయింట్ ఏంటంటే మా 2 లక్షల ఉద్యోగాలు నాకు ఎప్పుడు ఇస్తారు? అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వద్దని ధర్నా చేస్తున్నా. చూడండి, మరి ఉద్యోగాలు ఇవ్వాలి అని ధర్నా చేస్తున్నాం. చూసుకోరి, ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. కాదండి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా పెండింగ్ లో ఉంది. కాబట్టి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 రిక్రూట్మెంట్ చేయలేము. కాబట్టి జాబ్ క్యాలెండర్ లో ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కు అది కొంత అడ్డంకిగా మారింది అని చెప్పేసి అంటున్నారు. అయ్యా, జాబ్ క్యాలెండర్ అని అన్నప్పుడు ముఖ్యంగా ఈ ఇప్పుడు మనకు చేయబోయేటువంటి రిక్రూట్మెంట్ తో సంబంధం లేకుండా యాదాద్రి భువనగిరి జిల్లా